ఇప్పుడు మనము శ్రీమద్ భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగంలోని 20వ శ్లోకం యొక్క భావాన్ని తెలుసుకుంటాము. గుణానేతానతీత్యత్రీన్ దేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖై విముక్తో మృతమశ్నుతే. ఈ శ్లోకం యొక్క భావం ఏమనగా, ఈ స్థూల శరీర ఉత్పత్తికి కారణభూతమైన 3 గుణములను దాటిన జీవుడు పుట్టుక, చావు, ముసలితనము, దుఃఖముల నుండి విడుదల చెంది అమృతత్వమును అనగా మోక్షము లేదా మరణరహిత ఆత్మస్థితిని పొందుతాడు. గుణముల వలననే పునర్జన్మలు మరియు సంసార చక్ర భ్రమణము జరుగుతున్నది. ఈ 3 గుణాలను దాటితే మనము జన్మరాహిత్యము అనగా అమృతత్వము లేదా మోక్షము లేదా ఆత్మ సాక్షాత్కారము పొందవచ్చును. ఈ మళ్ళీ జన్మించుట వలన మనకు ముసలితనము, రోగము, చావు, ఈ దుఃఖములు అనేటివి సంభవిస్తుంటాయి. అందువలన మనము తమో రజో గుణాలతో పాటు సత్వగుణమును కూడా దాటి కైవల్య పదవిని పొందవలసి ఉన్నది. ఇక్కడ ముక్త అని కాకుండా విముక్త అని చెప్పబడినది. అనగా ఏదో ఒకసారి కొద్దిసేపు మోక్షము లేదా విడుదల కాకుండా శాశ్వత మోక్షము, అమృతత్వము అనేది తెలుపబడుతూ ఉన్నది. ఇది మరణం తర్వాత ఎప్పుడో వస్తుందని కాదు, జీవించి ఉండగానే మనము మానసికంగా దీనిని దాటవచ్చును. ఉప్పు, చింతపండు, ఈ బూడిద మొదలగు వాణిని ఉపయోగించి బాగుగా రుద్దినప్పుడు ఇతడి వస్తువులు లేదా విగ్రహములు బంగారములా మెరిసిపోతాయి. అదే విధముగా వేదాంతము, సాంఖ్యశాస్త్రము వీటి సహాయంతో మనము బాగా అధ్యయనం చేసి మనసును శుద్ధి చేస్తే దాని స్వాభావికమైనటువంటి ప్రకాశాన్ని పొంది ఈ మనసు కైవల్య స్థితిని పొంది ఆనందానుభూతిని పొందవచ్చును. అటువంటి మానవులు ఏకాంతంగా ఆనందంగా ఉండగలుగుతారు. ఇది ఒక రకమైనటువంటి పరిపూర్ణ స్థితి. ఇది అందరికీ సాధ్యము కాదు. వంట ఇంట్లో వేడి, పొగ ఉంటుంది. అక్కడ నుండి బయటికి వస్తే ఈ అసౌకర్యాలు ఏమీ ఉండవు. అదే విధముగా ఎండల కాలంలో రోహిణి కార్తెలో ఎండవేడి ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మనం అక్కడ నుండి గదిలోనికి కానీ ఒక పెద్ద మర్రి చెట్టు లాంటి పెద్ద చెట్టు నీడలోనికి వస్తే ఆ వేడి సెగలు మనకు ఉండవు, ఇబ్బంది పెట్టవు. అదే విధముగా మనము గుణాలను వదిలితే ఈ గుణములతో వచ్చేటటువంటి దుఃఖముల యొక్క ఇబ్బందులు, చెర మనకు ఉండకుండా మనం ఆనందంగా ఉండవచ్చు. ఈ స్థూల శరీరం అనేది మన లోపలి సూక్ష్మ శరీరము వ్యక్తమయ్యేదానికి ఒక పరికరము లేదా ఉపాధి మాత్రమే. ఈ సూక్ష్మ శరీర లక్షణాలను, స్వభావాన్ని గుణములతో కూడినటువంటి కారణ శరీరము అంటే మనం ముందు జన్మలో చేసినటువంటి ప్రారంభ సంస్కారాలు నిర్ణయిస్తాయి. ప్రకృతిలో ఉండే సూర్యుడు, మన శరీరంలో ఉండే ఆత్మ కేవలము సాక్షులు మాత్రమే. ఈ స్థూల శరీరములతో ప్రపంచంతో ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉండరు. అటువంటి భావనతో ఉంటే మనము కూడా పరిపూర్ణత్వాన్ని పొంది గొప్ప బ్రహ్మానందమును అనుభవించవచ్చు. ఇది ఎప్పుడో మరణాంతరం కాకుండా ఈ శరీరంతో ఉండగానే మనము ఈ ఆనంద స్థితిని, అమృతత్వ స్థితిని, అనంతమైన ఆనందానుభూతిని కూడా పొందవచ్చు. అప్పుడు మనము కైవల్య స్థితిలో మహామనిషిగా
జీవించేదానికి వీలవుతుంది. కావున మనము ఈ 3 గుణాలను దాటినప్పుడు ఈ సూక్ష్మ కారణ శరీరముల యొక్క విషాదములు, బాధలు, దుఃఖాలు లేకుండా ఆనందానుభూతిలో జీవితమును గడపవచ్చును. శుభం భూయాత్.